అండి అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే బాగానే ఉన్నాను. అంటే మనకి కొంచెం ఒత్తిడి ఎక్కువైపోతుంది రోజు రోజుకి. మనోడు ఒక ఆయన మెసేజ్ కామెంట్ పెట్టాడు కదా, అలాగే చెక్కేస్తున్నారు. ఇలా ఉందంటే పరిస్థితి అసలు రెస్ట్ మనిషికి లేదు. కాకపోతే రోజు చెప్పుకునే మాట ఇది. నువ్వు ఎందుకు వెళ్ళావురా, సంక్రాంతికి వెళ్ళావుంటే అక్కడ పని చేయడానికి కాకపోతే అనొచ్చు. కానీ మరీ దారుణంగా ఉన్నది. పర్లేదు, కష్టపడుతున్నాను, చేస్తున్నాను. ఎందుకంటే మీ సపోర్ట్ ఉన్నంత వరకు నాకు అసలు ఏ భయం లేదు. ఇప్పుడు నేను ఇప్పుడు వీడియో ఎందుకు చేస్తున్నానంటే, రాత్రి మేకనుండి చేయలేకపోయాను. ఎందుకంటే ఇక్కడ ఆడవాళ్ళు గట్ట తిరుగుతున్నారు. అంటే ఫోన్ పెట్టుకునే టైం కూడా లేదనమాట నాకు. దాని గురించి అని చేయలేదు. రాత్రి ఉండిన మేక మాంసం ఉంటుంది కదా, అది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఉండమన్నారు. అది నేను విచిత్రంగా ఉన్నది ఆ మాంసం. ఒకసారి చూడండి అసలు ఎలా ఉన్నది. ఇది రాత్రి తినేసి మిగిలిపోయింది అనమాట. ఇది మేక జడిని ఉండను, మిగిలిపోయింది ఇది. తలకాయ అదిగా పక్కన ఉంది కదా, తలకాయ. ఇంకా ఈ మాంసం ఇప్పుడు వండాలి. దాన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు శుభ్రంగా మాంసం ఇలా దుమ్ములు అయ్యి సెపరేట్గా నరికి ఆ తలకాయలో నేను నాలికి వేసి వండాలి. నాలిక వేయమన్నారు. ఈ విషయం చాలామందికి కొంచెం చిరాకు అనిపించవచ్చు, కానీ ఇక్కడ తిండి అలాగే ఉంటుంది కాబట్టి దాన్ని ఏ రకంగా వండుతానంటే ఇప్పుడు చూడండి. ఈ వీడియో కొంచెం పెద్దది అవ్వచ్చు, చిన్నది అవ్వచ్చు. అదేంటంటే ఇదిగో దీని అంతా క్లీన్ చేయాలి ఇప్పుడు. ఫస్ట్ దీనికి క్లీనింగ్ అంటే ఏముంది, ఇక్కడ సాగు తీసేది ఇదిగో కత్తి, దీంతోనే వస్తుంటారు, అలాగే వెళ్తుంటారు. మనం ఏం చేస్తాం? నరికిన తర్వాత చూపుతాం. ఇదిగో శుభ్రం కడిగేసి ఉన్నాను మాంసం. శుభ్రం కడిగినా కూడా మీకు అలాగ అనిపెడుతుంది. చాలా సేపు కడిగాను ఇది. ఇదిగో నాలుగు చూసారా, ఇదనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకో ఇది వేడి చేసుకుంటున్నాను, ఇందులో వేసేస్తాను. ఇందులో వేసిన తర్వాత ఇదేంటనుకున్నారా, మేక నెయ్యి. ఇది మేక నెయ్యి అంటారు. ఇది ఇలాగ పాయలు జన్నుంచుకోవాలి. ఇంకో మరి ఉల్లిపాయ 2 ఉల్లిపాయలు కోసుకున్నాను. ఉల్లిపాయలు వేసాను. తర్వాత ఇంకో టమాటాలో ఈ కీర, ఈ బెండకాయ, క్యారెట్, ఈ కీర అంటున్నాను నేను, ఇట్లేమో కోస అంటారు. ఇవన్నీ వేస్తాను మరి ఇందులోను. ఇవన్నీ అందులో వేసేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ కోసుకోవటం, అక్కడ చూపించడం, ఇక్కడ ఫోన్ అట్టుకోవటం తడిసిపోతుంది. అంతమానం తడపాలి కదా మరి. అందుకని ఈ కూరగాయలన్నీ కోసేసుకుని అందులో వేసేసుకుని అప్పుడు మసాలాలో ఏమేమి వేసానో చూపిస్తాను. అదనమాట. దీని కథ ఏంటో తర్వాత చెప్పాను కదా. మసాలాలు ఏమేమి వేస్తానంటే, ఇది బెజార్ పొడుము. ఇది బెజార్ పౌడర్ అంటారు దీన్ని, ధనియాల పొడుము అదనమాట. ఇది ఒక 2 స్పూన్లు వేసుకుంటాను. ఇది మిరియాల పొడి చూసారా, ఇదో 2 స్పూన్లు వేస్తాను. నెక్స్ట్ నల్ల నిమ్మకాయలు ఇలాగే వేయకూడదు, కడిగి వేయాలి. పుసుకుమని చెయ్యి అలా ఇట్టేని వేద్దామని శుభ్రంగా కడుక్కుని అప్పుడు వేసుకోవాలి. దీన్ని ఇతబా అన్నాడు. అంటే తిప్పు ఇప్పుడు దీన్ని తిప్పుతా ఉండాలి నేను. ఆ తర్వాత
నీళ్ళు కింద అడుగంటే వేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈతవా ఇదేంటనుకుంటున్నారా, మేకను వండుతాము అందులోనూ ఉండిపోతుంది అనమాట. ఈ నీళ్ళు ఏంటంటే కొవ్వొట్టేసి ఇలా నూనెకి తేరిపోయింది. ఇందులోనూ ఇంకో పేగులు బోటి అంటాం కదా మనం, ఆ బోటీలు అనమాట. ఇగో పేగులు ఇవి. ఇప్పుడు ఇది మొత్తం అందులో వేసేయాలి. ఓకే, ఇప్పుడు వేసేస్తాను మరి అందులోనూ. ఇంకా లేట్ ఎందుకు. ఓకే ఓకే ఓకే, ఇందులో బియ్యం వేయటమే. జీవితంలో నాకు తెలిసి 100కి 98% మందికి ఇలాంటి వంట తెలియదు. మీరు అసలు ఎప్పుడు చూసి ఉంటారు అనమాట ఇలాంటి వంట. నేను వండుతున్నాను ఇవాళ. నాకు ఇంకా 2 నెలలు, మూడో నెల, జనవరి, ఫిబ్రవరి, మార్చి వచ్చేదాకా వీడియోలు కొంచెం లేట్గా రావచ్చు. కానీ ఎవరో ఏమనుకోవద్దు, ఎందుకంటే తీయడానికి టైం ఉండట్లేదు నాకు. అసలు తీయనాకే టైం ఉండట్లేదు. మొన్నటిదాకంటే ఎడిటింగ్ చేసుకోవడానికి తీసివ్వండి అక్కడెక్కడ. ఎందుకంటే ఆడవాళ్ళని చూపించకూడదు. ఆడవాళ్ళని చూపించామనుకో బాగోదు. గమ్ముని ఇలాగ ఫోన్ ఎట్టుకున్నట్టు వెనకాల నుంచి చెప్తున్నారు ఆడవాళ్ళు. వీడియోలో పడ్డారనుకో సో నెత్తి మీద ముట్టుకెళ్ళి వేసేస్తారు నాకు. అందుకని అనమాట ఫోన్ ముట్టుకోవట్లేదు. ఇంక రూమ్లో ఆడేస్తున్నాను ఫోను. ఆ మెసేజ్లు వేసి ఏమైనా చూస్తుంటే ఇప్పుడు టైం ఉన్నప్పుడు మెసేజ్లు చూసి ఎవరికన్నా రిప్లై వెళ్తే ఇస్తున్నాను, లేదంటే లేదు. అంతే, అలా ఉంది పరిస్థితి. ఇంక శీతాకాలం వెళ్ళేదాకా నాకు ఇంకా వాయింపు సెక్షనే. ఊరు మోత తోత బుర్రలు ఊదేస్తున్నారు వెనకాల నుంచి వాళ్ళు. ఈ వంట చేసినప్పుడే కొనంత బియ్యం వేసి ముందు ఇలా కూర్చుంటాను. నడుము నిన్ను పోసు కీయమని వేస్తుంది. మాట అంటలేదు అసలు. స్వెటర్ తీయట్లేదు పగటాల రైతులు కూడా. నైట్ పడుకునేటప్పుడు తీసేస్తున్నాను నేను. తీసేసి ముసుగేసేస్తున్నాను. రొగ్గు ఇచ్చారు, రొగ్గు ఉంది నాకు. ఇంక తెల్లరగట్టలు అయితే ఇంక మొత్తం ఐస్ కట్టేస్తున్నాయి. ఇంకా నీళ్ళు కూడా రావట్లేదు పైనుంచి. ఈ రకంగా అయ్యింది. ఇంకా బియ్యం వేసేయటమే. ఉప్పు సప్పుడు చూడటమును బియ్యం వేసేయటము. బియ్యం వేసేసి అందులోను కొంచెం పొలుకు మీద ఉన్నప్పుడు సిమ్లు ఎట్టేయమంటే నూనె తేరిపోతుంది. చల్లారిపోయింది అనుకో గడ్డగట్టేద్ది. ఇప్పుడు అది ఎందుకంటే కొవ్వు కదా అంతానే, అన్నం ఇలా గడ్డగట్టేది. అందుకే చల్లారకుండా సిమ్లు అలా ఉంచాలి వేడిగా. బియ్యం వేసి వేసాను. బియ్యం వేసి కొంచెం చిన్న మంట ఇట్టామనుకో స్మూత్గా వచ్చేద్ది అనమాట అన్నం. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందను. అలా ఉంటుంది మరి మనతో అన్నమాట. అంటే ఇప్పుడు అన్నం ఉడికిపోయిన తర్వాత చిన్న మంటలు ఇట్టామనుకో మామూలుగా వచ్చేద్ది అన్నం. సిమ్లు ఎట్టేసామంటేనే అయిపోద్ది అక్కడతోనూ. ఇంకా వాళ్ళకి భోజనం పెట్టేయటమే. ఎందుకంటే ఇక్కడతో ఆపేస్తానమాట. ప్లీజ్ కొత్తగా చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి, మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ చేయండి. నేనైతే బాగానే ఉన్నాను. ఓకే అండి, మరి ఇంతవరకు ఎందుకంటే మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవాలి కదా. దీన్ని ముక్కలే కదా, మరి అది ఏముండదు. ఎఫెక్ట్లు ఏముండవు కదా. ముక్కలే అవి కలిపేసుకుంటాను అంతే, పెట్టేస్తాను అంతే. మీరు చూసేవాళ్ళు నా ఫ్యామిలీ మొత్తం ఇంచుమించు 2,000 ఉంటాం. 7,000 చిల్లర ఉన్నారు. కానీ చూసేదేమో 2,000, 2,500, 3,000 అనమాట. నాకు వాళ్ళే చాలు. ఓకే అండి, మరి అందరికీ బాయ్ బాయ్, జై హింద్.